సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ అబౌట్ ఇట్. బట్ నేను ఒకటే చెప్పదలుచు, గవర్నమెంట్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయటం. కార్యక్రమాలు అంటే అది కాదు, దీనిపైన ఇప్పుడు సందు దొరికింది కదా అని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం ఏమి స్వామి వాడు ప్రభోనంద స్వామి పైన ఆ ఆశ్రమంలో కొంత గొడవ జరిగితే ఈనాటి వరకు 2 సంవత్సరాల పైనైంది, ఛార్జ్షీట్ ఫైల్ చేయలే. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో, ఎప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రోజున దివాకర్ రెడ్డి నువ్వు ప్రభోనంద స్వామి దాంట్లో నువ్వు ముద్దాయివి రామ్మా అని తీసుకుని లోపల వేయడము. 2 నెలలు 3 నెలలు అదేదో 307 వేస్తారో, ఏం సెక్షన్ వేస్తారో, 302 వేస్తారో నాకు తెలియదు. కానీ బట్ నెలకు తక్కువ లేకుండా ఎవడు బయటకు వచ్చేది లేకుండా సుమారుగా ఒక 50-60 మందిని మా తాడిపత్రులు వేశారు. 2 సంవత్సరాలు అయిందండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగిన సంఘటన ఆనాడు ఉన్నటువంటి ఐజీ ఇంటెలిజెన్స్ గారి యొక్క ధర్మమాని పుణ్యమాని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. దాన్ని ఆసరాగా తీసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఎప్పుడు ఎవరిని లోపల వేయాలని రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారో అప్పుడు తీసుకుని లోపల వేస్తున్నారు. ఇప్పుడు కూడా మొన్న ప్రభాకర్ రెడ్డి ఎవరో సిఐని కులం పేరుతో దూషించాడు. ఆయన యా కులమో ఇప్పటి వరకు తెలిసి సాగు, ఆయన ఎవరో తెలియదు, ఆయన ఊరు తెలియదు, ఆయన పేరు తెలియనటువంటి వాడిని ఆయన్ను కులం పేరుతో దూషించాల్సిన అవసరం ఉంది. మీకు అవసరమైంది కాబట్టి సెక్షన్ పెట్టారు, లోపలేసారు. 15 రోజులు 20 రోజులు ఈ ఒక్క సెక్షన్ పెట్టి లోపల కడప జైలు పంపిస్తుంది. ఆయన కరోనా వచ్చారు, ఏదో దేవుడు పుణ్యాలు 60% బయటపడ్డారు. ఇప్పుడు ఈ సంఘటనలో నిన్న 23, 24 ఎప్పుడో తాడిపత్రి జరిగింది. ఈ సంఘటనలో కూడా SC/ST అట్రాసిటీస్ కేసు పెడుతున్నారు. మీరు పెట్టేదానికి నాకేం అభ్యంతరం లేదు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే పెట్టుకోండి. కానీ అదొక బ్రహ్మాస్త్రంగా ఇందిరాగాంధీ గారు ఆనాడు నిజంగా దళితులు బాధపడుతున్నారు, దళితులను ఇల్ట్రీట్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అది ఆనాడు దళితులను ఉద్ధరించాలా, దళితుల బాగోగు కోసము వాళ్ళు సంఘంలో గౌరవంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆమె SC/ST యాక్ట్ తీసుకొస్తే ఇవాళ నిజంగానే సంఘంలో దళితులు చాలా వరకు ఈ యాక్ట్ వచ్చిన తర్వాత బాగున్నారు. వాళ్ళు ఇన్సల్ట్కు గురి కావడం లేదు, తగ్గిపోయింది. ఎవరు ఇప్పుడు కులాన్ని గురించి మాట్లాడటమే లేదు. అసలు మా ఇంట్లోనే హరిజనులు పెళ్లి చేసుకున్నారు. మా అమ్మాయి ఒక ఆయన ముస్లింలు చేసుకున్నాడు, ఒక అమ్మాయి బ్రాహ్మణులు చేసుకున్నాడు. ఇంకా కులం ఎక్కడుంది? ఆ కులము ఇవాళ మా ఇంట్లో వంటోడు దళితుడు. ఇవాళ మా ఊర్లో అందరికీ తెలుసు ఆయన దళితుడు అనేది. అందరూ వచ్చి బాగా వచ్చేస్తారు. ఇంతకుముందు మా ఊర్లో మా ఇంటి దగ్గర చెప్పులు ఈ యాక్ట్ రాకముందు చెప్పులు సంఖలో పెట్టుకొని వంగి మా వాకిలి దాటిపోయింది. ఆడ మనుషులు ఉన్నా లేకపోయినా దాటిపోయింది. మా ఇంట్లోకి వస్తే జంక్రీ పైకి వచ్చేటువంటి అవకాశం లేదు వాళ్ళ అట్లా కాదు. మాతో పాటు సమానంగా టేబుల్లో కూర్చొని చేస్తారు. మాతో మా ఇంట్లోనే కాదు, నీ ఇంట్లో కూడా ఇవాళ సమానంగా కూర్చొని నీకు దళితులు తెలిసిన తర్వాత కూడా నువ్వు పక్కన కూర్చొని భోజేస్తావు. మేము భోజేస్తావు, నువ్వు భోజేస్తావు. ఇంకెక్కడ దళితుడు ఉన్నాడయ్యా? దళితుడు దాన్ని వాళ్ళ రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ అవసరం కోసం మీరు వాడటం లేదు. రాజకీయంగా వాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం.
నేను ఇవాళ మిమ్మల్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచింది కూడా ఏమిటంటే ఇవాళ మళ్ళా తాడిపత్రిలో దళితుల మీద కేసులు పెడుతున్నారు. దళితులు నువ్వు తిట్టావు లేదు తిట్టావని చెప్పేసి నీవు నిజంగా తిట్టు ఉంటే యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైనల్స్ ది లిస్ట్. రాబోతున్నాయి అందరూ అనుకుంటున్నాం ఫిబ్రవరిలోనో జనవరిలోనో మార్చిలోనో ఎప్పుడు వస్తాయో తెలియదు నాకు. ఎలక్షన్లు రాబోతున్నాయి అంటున్నారు. అంటే ఆ రోజు ఈ రామకృష్ణ రెడ్డి దివాకర్ రెడ్డి వీళ్ళు గవర్నమెంట్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళు తీసుకుని లోపల వేయడానికి నామినేషన్ వేయకుండా చేయడానికి ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. నా రిక్వెస్ట్ ఒకటే, పోలీసులు వెంటనే దాన్ని ఫైనలైజ్ చేయాలి. ఎల్లయ్య ఉన్నాడా మల్లయ్య ఉన్నాడా ఎవరున్నారు అనేటువంటిది మీరు ఫైనలైజ్ చేయండి. అది చేయని దానికే నాకు తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి గారు రేపు 4వ తారీఖున తాడిపత్రిలో ఆమరణ నిరాశ. ఆయనకి ఇప్పటికే బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈజ్ ఏ డయాబెటిక్ పేషెంట్. ఆయనది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకనే నేను కూడా ఆయనతో పాటు కూర్చుంటాను, నాతో పాటు ఇంకా కొంతమంది కూర్చోవడానికి తయారు. ఆమరణ నిరాశ ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అనేటువంటి ఉద్దేశంతో కూర్చుంటాం. పోలీసులు పరిష్కారం చేస్తే మాకు కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అది సంవత్సరాల కొద్దీ జరుపుతారనేటువంటి ఒక భయం నాలో, రాజకీయంగా ఉపయోగించుకుంటారు దీన్ని అనేటువంటి ఉద్దేశంతోనే నేను మా బ్రదరు కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు నేను ఒకటే మనవి చేస్తున్నా. మా తాలూకా వాళ్ళకందరికీ నేను ఒకటే మనవి చేసేది, ఇప్పుడు పుట్టిన ప్రతి ప్రాణి చనిపోక తప్పదు, ఏదో రోజు పోవాల్సిందే. మానవ జీవితంలో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 70 ఏళ్ళు వచ్చినాయంటే ఇంక నువ్వు మృత్యువుకు మూరడా జాలడా బెత్తడా దగ్గర ఉన్నట్టు. 70 ఏళ్ళు దాటి నా అభిప్రాయం అది. నేనైతే నాకు 76 వచ్చాకంటే సంచి సర్దుకున్నా. బాధ్యతలు ఇండియాలో 70 సంవత్సరాలు వస్తే కుటుంబ బాధ్యతలు కూడా చాలా వరకు తీరుతుంది. ఎవరు కూడా మృత్యువుకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నా అభిప్రాయంలో మూరడా జాలడా బెత్తడా, ఇవాళ కాకపోతే ఇంక సంవత్సరానికి పోతాము. దేశంలో ఉండేటువంటి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం పరీక్షించుకోవటం కోసం నేను పిలిపిస్తున్నా. రేపు 70 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళు దయచేసి మాతో పాటు మీరు కూడా వచ్చి నిరాహార దీక్ష చేయండి, నిరవధిక నిరాహార దీక్ష చేయాలి. ఇది ఈ ప్రభుత్వం మాటలకు చప్పట్లకు మెదిగే చుట్టుంటారు. మాటలు చప్పట్లయితే నాకు గుర్తుకొస్తాను అమరావతి. ఇవాళ ఢిల్లీలో జరుగుతుంది. అమరావతి సంవత్సరం అయిపోయింది. జెండాలు పట్టుకొని ఫ్లాగులు వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు నమస్కారం పెట్టుకుంటూ ఉన్నారు. ఏం జరిగింది అమరావతిలో? ఏమీ జరగాల. ప్రతి పార్టీ నాయకుడు సానుభూతి లిప్ సింపతి వల్ల జరిగేది ఏమి లేదు. ప్రతి ఒక్కడు అమరావతి కావాలని మాట్లాడు, ప్రతి నాయకుడు మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ఏం చేశారు? సంవత్సరం దాటినా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సంభాషణలు అనేటువంటివే లేవు. అసలు నా అభిప్రాయం అంటే నరేంద్ర మోడీ గారికి ఇట్లా వీళ్ళు చేస్తున్నారు, సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి సత్యాగ్రహం చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు అనేది ఆయనకు తెలుసా తెలియదా అని నాకు అనుమానం. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా అంటే ఏమీ లేదు. ఢిల్లీలో మన మాత్రం 5 కోట్లు కాదు ఉండేది, లెస్ దాన్ దట్ ఉన్నటువంటి వాళ్ళు నెల రోజులు కూడా కాదు, నెల అయిందా, నెల అవుతుందేమో, నెల రోజులు చేసేటప్పటికీ ప్రధానమంత్రి స్వయంగా కిందికి దిగొచ్చి తన అనుచరులు పంపించి 4 మాటలు మాట్లాడినాడు. ఈడ 5 కోట్ల మంది అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ అమరావతి ఉంటుందా వైజాగ్ ఉంటుందా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, దాట్
ప్రాథమిక చర్చలైనా జరపాల్సిన అవసరం ఉంది. ఎవరైనా జరుపుతున్నారా, ఎవరైనా చేస్తున్నారా? నా అభిప్రాయంలో ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే అమరావతి పైన జరిగేటువంటి దీక్ష ఇది తాటాకు తప్పల దీక్ష తప్ప ఇది నిజమైన దీక్ష కాదు, ఇది నిజమైన ప్రజల యొక్క అభిప్రాయం కాదు అని అనుకుంటాను ఈ ప్రభుత్వం. నేను అనుకుంటాను 70 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఏ పార్టీ సపోర్ట్ చేయడం లేదా? మీటింగుల్లో మాత్రం బ్రహ్మాండంగా నాయకులు 70 సంవత్సరాలు నిండినటువంటి నాయకులతో గంభీరమైన ఉపన్యాసం ఇస్తాం. మేము సస్తాం బతుకుతాం అమరావతి ఉండాలంటారు. సస్తాం బతుకుతాం అనే వాళ్ళు ఏం చేశారని నేను అడుగుతున్నా. అమరావతి నేను చెప్పా కదా ఇందాకనే 70 సంవత్సరాలు నిండిన వాడల్లా ఊరడా జరడా బెత్తడా నువ్వు మృత్యుకు దగ్గరలో ఉండదు. కుటుంబ బాధ్యతలు నాకు తెలిసి కుటుంబ బాధ్యతలు 70 సంవత్సరాల నుంచి వాళ్ళకి అందరికీ లేదు. కుటుంబ బాధ్యతలు ఆల్మోస్ట్ 90% ఆర్ 95% పీపుల్ కుటుంబ బాధ్యతలు లేవు. నేను అడుగుతున్న అమరావతి ప్రజలు, మీరు మీ భూములు పోగొట్టుకొని ఎవరేమి చేసినా పిల్లల కోసమే చేస్తారు, గౌరవం కోసం చేస్తారు. ఏం జరుగుతుంది? మీరు మీ పిల్లలకు మీకున్న భూములన్నీ ఇచ్చేశారు. మీ పిల్లలు అనాథం చేసి అడుక్కునే స్టేజ్ తీసుకొచ్చారు. ఎందుకు? ప్రధానమంత్రి దృష్టికి, ఈ గవర్నమెంట్ దృష్టికి మీ యొక్క స్ట్రాంగ్ అభిప్రాయాన్ని తెలియజేసేదానికి ఎందుకు మీరు వెనుకంజ వేస్తున్నారు? మీరు ప్రాణత్యాగం చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? 5 కోట్ల మందిలో నాకు తెలిసి శ్రీకాకుళం వైజాగ్ వాళ్ళు తప్ప, ఇంక్లూడింగ్ కడప, అనంతపూర్, చిత్తూరు వాళ్ళు అందరూ కూడా మేమంతా సింపతి. అమరావతి ఉండాలి, అమరావతి ఉండాలి, అమరావతి జిందాబాద్, అమరావతి బై బై అమరావతి అనుకుంటా చప్పట్లు కొట్టుకుంటా మీటింగ్లో మహోపన్యాసాలు ఇచ్చి ప్రజలతో చప్పట్లు కొట్టించుకుంటారు. వాట్ ఈజ్ యువర్ సిన్సియర్ కాంట్రిబ్యూషన్? ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారిని కదిలించలేకపోతున్నారు? అన్ని పార్టీల వాళ్ళని అడుగుతున్నారు, అందరు పెద్దలను అడుగుతారు, 70 ఏళ్ళు మించినటువంటి పెద్దలను అందరినీ అడుగుతున్నారు. నా వరకు నేను రెడీ. అమరావతి అదేదో ఉంది వాళ్ళ సంఘం, మీరు సంఘం పిలిపిస్తే, ఆమరణ నిరాదీక్షకు మీరు పిలిపిస్తే 5 కోట్ల ఆంధ్రుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అనంతపురం జిల్లావాసిగా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్, ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ సిట్. ఆమరణ నిరాదీక్ష నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు రమ్మని చెప్తే నేను అంటున్న 70 సంవత్సరాలు వచ్చినటువంటి మీరు ఎందుకు రాకూడదు? ఎందుకు మృత్యుకు భయపడుతున్నారు? ఇవాళ కరోనా వచ్చి ఆయన కూడా 70 సంవత్సరాలు వచ్చినట్టే. ఎవరికి? మా మిత్రుడు చల్లా రామకృష్ణ, ఆయన మరణం కూడా బాధాకరమైనటువంటి. నేను అంటున్నా 70 సంవత్సరాలు వచ్చిన ఫిజికలీ మెంటలీ మస్ట్ ప్రిపేర్. అందరికీ తెలుసు 70 సంవత్సరాలు ఇంకా మనకు తయారైనా సస్తాం రా ఇవాళ రేపో మన్నాడు. కాబట్టి ఆస్తిపాస్తులు పిల్లలకు ఒప్పజెప్పి ఎవరైనా ఇంట్లో బిడ్డ ఏమంటే అర్జెంటుగా ఎవరినో తీసుకొచ్చి ముడి కట్టించి పంపించడానికి. ఎందుకు మీరు అమరావతి వాళ్ళు మీ సింపతితో, మీ లిప్ సింపతితో వాళ్ళు రెచ్చగొడుతున్నారు? 70 సంవత్సరాలు నిన్న పెద్ద మనుషులు మీరు ఎందుకు రావద్దు? నేను 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు. ఐఎమ్ రెడీ. ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ ఇఫ్ దే కాల్ మీ. వాళ్ళు పిలిచినప్పుడు నేను హాస్పిటల్ జరగకుండా, జైలు లేకుండా పోతే ఐఎమ్ రెడీ టు గో అండ్ సిట్. ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవడం లేదు? ఈ ప్రధానమంత్రికి దృష్టికి ఎందుకు పోవడం లేదు? ప్రధానమంత్రికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రం భారతదేశంలో ఉందా లేదా? నెల రోజులు చేసేటప్పటికి ప్రధానమంత్రి ఒకటే 4 అయిపోయి 5వ తారీఖు వచ్చింది, 4వ తారీఖు 4th. సిన్సియర్గా చిత్తశుద్ధితో చేస్తే అమరావతి సంగతి తేలుతుంది. అందరూ
ప్రతి నాయకుడు మైకు పట్టుకునేది మహోపన్యాసం ఇచ్చేది చప్పట్లు కొట్టించుకొని 70 ఏళ్ళు వచ్చేది పో నీ రాష్ట్రం కోసం నీ ప్రజల కోసం. వై డోంట్ యు ప్రిపేర్? బట్ ఐ ప్రిపేర్. చేయాలి. ఎన్ని రోజులు నానబెట్టుకుంటారు? సంవత్సరం అయిపోయింది. ఆ పిచ్చి ఆడమ్మ గారు దొరికినాడు మీకు. మీసాలున్న మొగోళ్ళు, పంచకట్టుకున్న మొగోళ్ళు, 70 సంవత్సరాలు రెడీ. నువ్వు మెంటల్గా రెడీ అయినావు పైకి పోవడానికి. అక్కడ పైకి పోయే వాళ్ళు ఇట్లా ప్రజలు మేలు చేసి ఎందుకు పోగొట్టు నువ్వు? నేను అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ వన్ జెంటిల్మెన్ వన్ పార్టీ. ఈ లిప్ సింపతి చూపించేటువంటి పార్టీ పెద్దలకందరికీ కూడా రండి. ఎందుకు కదిలినాడో ముఖ్యమంత్రి, ఎందుకు కదిలినాడో నరేంద్ర మోడీ గారు ఎందుకు కదిలినాడో, ఎందుకు సమస్య పరిష్కారం కాదు? ఎవడో బిచ్చగాడు రాదా ఇట్లా పట్టుకొని తిట్టాడే బదులు బిచ్చగాడు ఇట్లా పట్టుకొని వాడు ఇట్లా అంటాడు. వీళ్ళు కట్టలు పట్టుకొని ఇట్లా పోయేవాడికి వచ్చేవాడికి ఇట్లా చూపిస్తాడు. ఆ బోర్డు చిత్తశుద్ధి లేని పని చేయొద్దండి. నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే రేపు నిరాహార దీక్ష చేయడానికి నేను తయారు. నా సమస్య ఒకటే, లెట్ యు కమ్ ఫార్వర్డ్. దాంట్లో నేను ఫలానివాడు నిందితుడు, ఫలానివాడు అవును కాదని నేను చెప్పడం లేదు. నువ్వు ఎవరిని పెట్టుకుంటావు, నా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యూ ఫైనలైజ్ ది లిస్ట్. 2 ఇయర్స్గా ఉండి నువ్వు పొలిటికల్గా వాడుకుంటున్నావు. 2 ఇయర్స్గా ఆశ్రమం వాడు దీన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్ దయచేసి అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ పుట్టిన తర్వాత గౌరవంగా బ్రతకాలా, గౌరవంగా వెళ్ళిపోవాలనేది కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో దురదృష్టం మనకు. చీఫ్ సెక్రటరీగా సుబ్రహ్మణ్యం గారు పనిచేశారు. మరి ముఖ్యమంత్రులకు ఎందుకు కోపం వస్తుందో ఏమొస్తుందో నాకు తెలియదు. నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో నేను మంత్రి. నాకు సంబంధించిన ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు ఎస్పీగా ఒక జిల్లాకు ఉన్నాడు. ఆయన మీద మా ముఖ్యమంత్రి గారికి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆడుకోబడేయాలనుకున్నాను. ఆ సందర్భంలో నేను పోతే ఆయన చెప్పాడు, దివాకర్ నువ్వు వచ్చావు కాబట్టి నేను వాడిని క్షమిస్తా, అదర్వైజ్ నేను వాళ్ళని మా ఇంటికాడ గేట్ కాడ కుర్చేసి కూర్చోబెడతామని అనుకుంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను నేనంటే ముఖ్యమంత్రి గారికి ఎంత పవర్ ఉందో చెప్పడానికి చెప్తున్నాను. సుబ్రహ్మణ్యం ఈజ్ ది సీనియర్ జెంటిల్మెన్, చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, మంచివాళ్ళ పేరున్నటువంటి ఒక వ్యక్తిని ఆర్డీఓ స్థాయి ఉన్నటువంటి పోస్టును అప్గ్రేడ్ చేసి తిరుపతిలో కాదు బాపట్ల వ్యవసాయ కళాశాలలో మా చెన్నారెడ్డి గారు చెప్పిన నా ఇంటికాడ గేట్ కాడ కూర్చోబెడతానని చెప్పినటువంటిది పద్ధతిలో ఆయన చేశారు. చెన్నారెడ్డి గారు మాటలతో చెప్పారు. ఇవాళ ఇక్కడ ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ సాధించారు. అప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అందరికీ బయలుదేరు. ఎవరిని ఎక్కడ ఏ గేట్ దగ్గర కూర్చోబెడతారో తెలియదు. ఎందుకబ్బా, గౌరవంగా బ్రతుకుదాము, గౌరవంగా రిటైర్డ్ అయిపోదాము, ఏదో వాళ్ళు చెప్పింది చేస్తాను. నేను అంటున్నా, ఆయన దేవగౌడ్ కర్ణాటకలో ఒక ఆయన డిప్యూటీ స్పీకర్ ధర్మేంద్ర గారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఏం జరిగిందని చనిపోయారు? కుర్చీలోంచి ఇంకి అవమానపరిచారని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అనుకుంటున్నా సుబ్రహ్మణ్యం గారికి అంత ధైర్యం లేకుండా పోయింది.
అందరూ బ్రతికేది గౌరవం కోసమే, పిల్లా పాపల కోసమే. 70 ఏళ్ళు అయిన తర్వాత పిల్లా పాపల గురించి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 99.9% వాళ్ళు ఎక్కడో జీవితాల్లో సెటిల్ అయి ఉంటారు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇవాళ అవమానాలకు ఎందుకు గురి కావాలా? ఆత్మహత్యకు ఆయన డిప్యూటీ స్పీకర్ ధర్మేంద్ర గౌడ గారు మాత్రం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఆడించినట్లల్లా ఆడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, వణికిపోతున్నారు. చెన్నాటి గారు నోటి మాటతోనే వదిలిపెట్టేస్తాడు. ఎవరో నాలాంటి వాడు ఓడిపోయి రిక్వెస్ట్ చేస్తున్నాను పలుకు. ఇది పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. దీక్ష అంటున్నారు, 144 సెక్షన్ ఉంది, 30 యాక్ట్ ఉంది. నాకు తెలుసు 144 సెక్షన్ ఉంది, కోవిడ్ సెక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి తెలుసు నాకు. బట్ ఏం చేయాలా అలా చేస్తే చేయాలని నేను కోరుకుంటున్నా. లేదా అరెస్ట్ చేసి నిన్ను జైల్లో పెడుతుంటే పెట్టు. దెన్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ మై పీపుల్. నా సన్నిధిలో అందరినీ లోపల వేసి చంపుతా అంటారు. 60 ఏళ్ళు అయింది, 50 రోజులు అయింది, 60 రోజులు అయింది జైలులో మగ్గినారు. ఇప్పుడు బయటకు వచ్చారు. దీన్ని అంతా పెట్టుకుని మళ్ళా నా వాళ్ళని హింసిస్తారా మీరు? నేను ఎప్పుడైనా పోవాల్సిన వాడినే. 70 సంవత్సరాల దాకా 75 వచ్చింది. ఇంకా నాకు మృత్యు బారెడ్లో ఉందా, జానెడ్లో ఉందా, బెత్తెల్లో ఉందా నాకు తెలియదు. పోతా ఏమి రెడీ. అందుకనే అమరావతి కూడా నేను రావడానికి రెడీగా ఉంటా అని చెప్తున్నా. మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు. 70 లోపల వస్తుందో మృత్యు. అయ్యో పాపము, ఇంకా ఏదో సంసార బాధ్యతలు ఉన్నాయని నెలవేర్చుకోవడం పోయాలని సింపతి చూపిస్తారు. 70 ఏళ్ళ తర్వాత పోయింది నాకు ఎవరు చూపిస్తారు సింపతి? ఎవరు చూపించరు. ఇవాళ మా రామకృష్ణ కూడా చనిపోయినాడు. అయ్యో పాపం అంటున్నాం తప్ప ఇంకంతకంటే జాస్తి లేదు. కుటుంబం సఫర్ అవుతుందంటే ఎవరైనా రాకూడదు. నిన్ను నమ్ముకునే వాళ్ళు నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు సఫర్ అయితే నువ్వు చేయొద్దు. ప్రజల కోసం నీకు అన్ని రకాలుగా సహాయపడినటువంటి ఈ వీళ్ళ కోసం, ప్రజల కోసం కాంట్ యు డూ ఇట్? ఎందుకు పెద్ద మనిషి మైకు పెట్టుకొని చెప్తాడు నాకు సింపతి ఉంది, నాకు సింపతి ఉంది, ఏమైనా సరే చూస్తాను. అన్ని పార్టీలు వాళ్ళు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్ పార్టీ. ఎందుకు మీరు తుళ్ళూరు వాళ్ళకు పోయి ప్రాక్టికల్గా వాళ్ళ దాంట్లో ఎందుకు సహకరించడం లేదు? ఏం పాప నువ్వు పోతే దేశానికి ఏమన్నా నష్టమస్తావా? నువ్వు పోతే ఎలకన్నా చండీగఢ్లో కాదు, పంజాబ్ సరిహద్దుల్లో కూడా పోతా అన్నారు. కాబట్టి మనిషికి కొంత త్యాగం ఉండాలి, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు. ఉపన్యాసాలు ఇచ్చేదానికి కాదు మీరు రాజకీయ నాయకులు అయింది. ప్రజల యొక్క బాగోగులు, అన్యాయాన్ని అతిక్రమించడానికి, వ్యతిరేకించడానికి మీరు పుట్టినారు. మీ పుట్టుకను సార్థకం చేసుకోండి. దిస్ ఈజ్ మై అపీల్ to all the people who are more than 70 years, who are having lip sympathy. Instead of lip sympathy, please come forward. ఇది మా ఊర్లో కూడా చేస్తారు పోలీసులు. ఎవరిని పెడతావు? ఎల్లప్పని పెడతావు, నల్లప్పని పెడతావు, నీ లిస్ట్ ఏందో బయట పెట్టు. నువ్వు ఎవరి పేరు పెట్టా నాకే ఉంటుంది. నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినా ఏది అది నిజమా అబద్ధమా తెలుసుకో. నువ్వు లిస్టు క్లోజ్ చేయి. ఇది చెప్పడానికి మీ ద్వారా పోలీస్ వాళ్ళకు కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో ఉన్నాడు, రోజు ఆందోళన చేస్తున్నారు అమరావతి రైతులు. మరి ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదు? నన్నే మళ్ళీ అడిగితే ఎట్లా నువ్వు కొచ్చడు? నేనేమంటున్నా,
ఐఎమ్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ ది అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రిని కూడా అడుగుతున్నా, ఆయన బాధ్యత కాదా? నువ్వు మమ్మల్ని పాలించడం లేదా? మా ఓట్లు వేసుకుని నువ్వు ప్రధానమంత్రి కాలేదా? వై అలోన్? వై నాట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అది ఈ 70 సంవత్సరాలు నిన్న ఈ మహానాయకులందరూ కూడా నిన్నాడు. నేను మాత్రం ప్రిపేర్డ్, ప్రొవైడెడ్ ఇఫ్ దే కాల్ మీ, ఐఎమ్ రెడీ. ఎవరు? నాకు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు నాకు? నేను లిప్ సింపతిగా మాట్లాడిన ప్రతి పెద్ద మనిషిని, ప్రతి పార్టీ వాడిని అడుగుతున్నాను నేను. వాళ్ళకి తెలియదు, నేను సత్యం కాదు నేను చెప్పేది. బాలుడు మూలుడు బర్త్ డిస్టెన్స్ డెత్కు మరణానికి సిద్ధంగా ఉండామని వాళ్ళకి తెలియదా? వాళ్ళ బాగా తెలుసు. నాకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు, విజ్ఞానులు. నేనెందుకు అడగాల? తుళ్ళూరు వాళ్ళు అడగాల, ఆంధ్ర ప్రజలు అడగాలి. నేను అడుగుతున్నా కదా, ఇవాళ 70 సంవత్సరాలు రా ఎందుకు ఏంది అబ్బా మైక్ పట్టుకొని మాట్లాడింది. I'm not questioning one gentleman, one party. మీరు న్యాయం అంటున్నారు కదా, ధర్మం అంటున్నారు కదా. ఇప్పుడు నా వరకైతే నాకు ఆవేదన ఉంది. ఇప్పటికీ విజయవాడ పోవాలంటేనే 24 hours పడతాను. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడే నేను ఆ ఊరు పోయేది, ఇంకో 24 hours. అంటే ఆల్ టుగెదర్ ఒక వారం పడుతుంది. ఏమైనా పోయి పని చేసుకోవాలా? వైజాగ్ అంటే ఇట్ టేక్స్ 1 week. ఏమైనా పులివెందులకు ఏమైనా తక్కువ దూరం ఉందా? ఇంకా నాకంటే వాళ్ళకి ఇంకా ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇంకా దూరంలో ఉంటుంది. చిత్తూరు వాళ్ళకి ఏమన్నా సంతోషిస్తున్నారా? చిత్తూరులో ఉన్నటువంటి వాళ్ళు లేదు. ప్రజల కష్టాలు కూడా ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ధైర్యం ఇచ్చి మేము మీతో ఉన్నామని చెప్పలేకపోతే ఎందుకు ఈ ప్రజానాయకులు? వై? ఎవరిని మోసపుచ్చడానికి మీరు బైక్ తీసుకొని బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. ఎంతకాలం మీరు మోసపుచ్చుతారు ఈ 5 కోట్ల ఆంధ్రులను? నాట్ ఓన్లీ తుళ్ళూరు, ఇది తుళ్ళూరుకు సంబంధించిన ఇష్యూ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది చెప్పడానికి మిమ్మల్ని వై యు ఆర్ అక్యూజింగ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు? వై నాట్ ది అదర్ పీపుల్? అవును, నేను వస్తున్నాను కాబట్టి ఐఎమ్ రెడీ. నా క్వాలిఫికేషన్ నేను టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు. మై క్వాలిఫికేషన్ ఇస్ 70 years. ఐఎమ్ నియరర్ టు ది డెత్. నేనేమి నాకంతా ప్రేమంతా ఒలకపోయి తుళ్ళూరు వాళ్ళకు పోయి నాకు 65 ఏళ్ళు నా కొడుకులో నా తమ్ముడిని కూర్చోమని నేను చెప్పడంలా. 70 ఏళ్ళు దాటినాయి, దగ్గర ఉన్నాము. పుణ్యము పురుషార్థం 2 వస్తుంది. పుణ్యము పురుషార్థం వస్తుంది 70 ఏళ్ళు దాటిన తర్వాత. ఓ మంచి కార్యక్రమం చేస్తుంది. అందులో రాజకీయ నాయకుడుగా నన్ను 6 మార్లు ప్రజాప్రతినిధిగా, 6 మార్లు కాదు 6 మార్లు ఎమ్మెల్యేగా, 1 తూరు ఎంపీగా, 1 తూరు సమితి ప్రెసిడెంట్గా ఈ ప్రజానికం నన్ను ఎన్నుకొని నాకు ఆ గౌరవాన్ని ఆపాదించింది. ఇట్ నాట్ మై డ్యూటీ. తాడిపత్రిలో ఈ నెల 4న దీక్ష చేస్తున్నారు కదా సార్, ఇది కూడా అజెండా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇది అజెండా. తాడిపత్రిలో తుళ్ళూరు గురించి చెప్తే ఏంది? అదే మిగతా నాయకులను విమర్శించినట్టుగా నన్ను విమర్శిస్తారు. ఐ విల్ నాట్ రైస్ అట్ తాడిపత్రి తుళ్ళూరు నారాయణ. నా మిత్రులందరినీ బాధ పెడతారు, లోపల తోసేస్తారు. అది ఏదో ఒక లిమిటెడ్గా రావాలనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. తాడిపత్రిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెయిన్ అంత తాడిపత్రి నచ్చాలి.
ఇది ఈ క్షేమతాడంత మాత్రం పెరిగిపోతుంది ఎట్లా? 2 సంవత్సరాలు అయిందయ్యా ఆ పొలంలో జరిగి. దీక్ష చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది అనుకుంటున్నారు. అమ్మా దీక్ష చేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది ప్రభుత్వం ఆశ, మానవుడు ఆశాజీ. ఇంకేం అంతే. నేను చెప్పదలుచుకుంది మా ఊరి గురించి, అది వేరే ఎవరు